అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 17వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అవి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, అలాగే వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి మన గురువుగారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు కార్యదక్షత కలిగిన వారు, ఎంతో కష్ట స్వభావులు, గుండె ధైర్యం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఊహించిన ఒక వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, వీరి జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా అయితే, షాక్ ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది. వీరి జీవితంలో కొన్ని మంచు మార్పుకు కూడా కారణం కాబోతుంది. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, పాత బాకీలు తిరిగి వచ్చే వార్త కావచ్చు, దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ తిరిగి వీరితో మాట్లాడడానికి వచ్చే, వీరితో స్నేహంగా బంధం కొనసాగించాలనే ఒక వార్త కూడా కావచ్చు. రేపటి రోజున వీరికి ఒక మేలు కూడా జరగబోతుంది. కుటుంబ సభ్యుల మద్దతు చాలా మంచిగా అయితే వీరికి ఉండబోతుంది. మధ్యాహ్న సమయంలో 12 గంటల తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టత కూడా మీకు మెండుగా కలగబోతుంది. ఒక సమస్యకు తగిన పరిష్కారానికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. సరికొత్త అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఒక స్త్రీ సహకారం వల్ల మీకు లాభం కలిగే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. రేపటి రోజున కొంతమందికి మధ్యాహ్న సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా గట్టిగా ఏర్పడబోతుంది. ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుని, మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతుంది. సాయంత్రం సమయానికి రేపటి రోజున ముఖ్యమైనటువంటి శాంతి సమయం ఏంటంటే కనుక 5 గంటల తర్వాత ప్రారంభం కాబోతుంది. అటువంటి సమయంలో మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల కారణంగా నిజంగా మీకైతే ఆశ్చర్యంగా పోక తప్పదు. ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. ఒక స్త్రీ ద్వారా మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడబోతుంది. మీ గురించి తప్పుగా అనుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క మంచితనాన్ని కూడా గుర్తించబోతున్నారు. దూరమైన బంధం తిరిగి మళ్ళా దగ్గర కాబోతుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంతమందికి అయితే పెళ్లి సంబంధాల గురించి సమాచారం కూడా, అలాగే ఉద్యోగ ప్రమోషన్ గురించి, విదేశీ అవకాశాలు, డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయం గురించి, ఆస్తి విషయాల గురించి కూడా శుభ పరిణామాలు నిలిచే విధంగా శుభ సూచనలు అయితే కలగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం మిమ్మల్ని చిన్న మాట కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆలోచనలు కూడా పూర్తిగా మార్చే స్థాయిని అయితే కలిగించబోతుంది. రాత్రి సమయంలో పాత విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని మీరు కొంచెం కన్నీరు పెట్టే అవకాశం కూడా ఉంది. మీరు స్పందించకుండా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున అనుకూలమైనటువంటి రంగులు వచ్చేసి మీకు ఎన్నో విధంగా అయితే ఉద్యోగ రంగాల్లో, సోషల్ మీడియా రంగాల్లో, మీకు చాలా వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు, ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు 4, 11, 12 వచ్చేసి, అలాగే 22 వచ్చేసి అదృష్టపు సంఖ్యలు. అదృష్టపు రంగులు వచ్చేసి ఎరుపు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. మీకు దక్షిణ దిక్కు యొక్క ప్రయాణం చాలా శుభసూచకంగా ఉంటుంది. మీరు తప్పకుండా శనీశ్వరునికి నువ్వుల నూనెతో తప్పకుండా దీపారాధన చేయడం ద్వారా, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. పేదలకు ఆహార దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం, గోమాతను మీరు పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు కలగబోతున్నాయి. మీరు ఎటువంటి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ముందుగా గణపతి పూజను ఆచరించి, గణపతికి దేవునికి తప్పకుండా గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టడం ద్వారా మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీరు దైవనామస్మరణ చేయటం ఎంతైనా మేలు. మీరు రేపటి రోజున మాత్రం ఎంతో మేలు ఫలితాలను అయితే చవి చూడబోతున్నారు. మీకు
రేపటి రోజున రాబోయేటువంటి ఒక వార్త మళ్ళీ మీ జీవితంలో పునఃప్రారంభం అవ్వబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది. అలాగే రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో కోపంతో ఎటువంటి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. మీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అనవసరపు ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కువగా ఆలోచించవద్దు. రేపటి రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైన రోజు కానే కాదు, మీ యొక్క ఇంట్లో మీ మనసులో భవిష్యత్తులో ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఎదురు చూసేటువంటి ఒక విషయం క్రమంగా నిజమవుతున్నట్లుగా అనిపించే పరిస్థితులు కూడా నెలకొనబోతున్నాయి. ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే మీ మనసులో ఒక సరికొత్త ఆలోచన కూడా ఏర్పడబోతుంది. ఆ ఆలోచనలో మీలో బలంగా కనబడుతుంది. కారణం లేకపోయినా కానీ ఆ వ్యక్తి ఒక వార్త ద్వారా ఒక ఫోన్ కాల్ నుంచి ఎక్కువగా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య మీకు ఒక ఊహించని ఫోన్ కాల్, చాలా కాలంగా మాట్లాడాలని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, మీ కుటుంబంలో ఒక శుభవార్తను ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం ద్వారా మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే సూచనలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మళ్ళీ మీరు కథల్లోకి వచ్చే సూచనలన్నీ కూడా ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అలాగే ఒక రాశిగల వారికి రేపటి రోజున మీ ఇంట్లో చాలా కాలంగా కనిపించిన ఆనందం మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభకార్యాన్ని కూడా వీరు నాంది పలకబోతున్నారు. మంచి సమాచారం కూడా వీరి జీవితంలో రాబోతుంది. ఇంట్లో పెద్దల గురించి మీ గురించి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కొంతమందికి మంచి మంచి ఆ ఉద్యోగ అవకాశాలు, మంచి మంచి సందర్భాలు కూడా ఏర్పడబోతున్నాయి. శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. రేపటి రోజున మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ఇక మధ్యాహ్న సమయంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునఃప్రారంభం కాబోతున్నాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు సైతం పరిష్కారం కూడా లభించబోతుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితులు నెలకొనబోతున్నాయి. అలాగే మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా కొనసాగబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో సరికొత్త ఆశ మొదలు కాబోతుంది. దూరమైన బంధం మళ్ళీ తిరిగి దగ్గర కావడంలో మీ జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం కూడా రాబోతుంది. కొంతమందికి ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, అలాగే భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్ కూడా మారే అవకాశం కూడా ఉండబోతుంది. ఎవరి మాటలకైనా మీరు వెంటనే స్పందించవద్దు. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ రహస్యాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో అస్సలు పంచుకోవద్దు. అనవసర ఆలోచనలు తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే మీకు ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అనుకూలమైన కొన్ని రంగాలు వచ్చేసేసి ఆ ఉద్యోగ రంగం, అలాగే మీకు మంచిగా చాలా బాగా ఉంటుంది. వ్యాపార రంగం కావచ్చు, ఆగిపోయినటువంటి ఉద్యోగాలు, ఆగిపోయినటువంటి వ్యాపార సంస్థలు సైతం మంచి మంచి అవకాశాలను అయితే వీరిని వెతుక్కుంటూ, మంచి శుభ సమయాలు, శుభ మార్గాలు కూడా వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మంచి ఫలితాలు, ఆర్థిక రంగంలో బాగా వీరు అభివృద్ధి కాబోతున్నారు. ఈ యొక్క రంగంలో చాలా అదృష్టం కూడా కనబడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి సరికొత్త కస్టమర్లు పెరుగుదల కాబోతున్నారు. మంచి ఆరోగ్యం, మంచి వ్యాపార దిశం కూడా నలుమూలలా విస్తరింపజేయబోతున్నారు. ఆరోగ్య పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వీరికి రేపటి రోజున తలనొప్పి, నీరసం వంటివి కాస్త ఎదురు కాబోతున్నాయి. అటువంటి సమస్యల ద్వారా కాస్త ప్రశాంత వాతావరణంలో యోగా, ధ్యానం వంటివి చేసుకోవడం ద్వారా అటువంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. రేపటి రోజున మంచి మంచి సూచనలు అయితే వీరికి కనబడబోతున్నాయి. మంచి మంచి శుభవార్తలు వినే యోగం అయితే ఈ యొక్క రాశి గల వారికి ఉంది. తప్పకుండా రేపటి రోజున ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బంది పెట్టే అవకాశాలు, అధిక ఆలోచనలకు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున శనీశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే నిత్యం మీరు దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. కులదేవతను అసలు పూజించకుండా అసలు విడిచిపెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిసారిగా కులదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యం. రేపటి రోజున మీరు నిద్రలేసిన వెంటనే సూర్య నమస్కారాలు తీసుకొని ఆదిత్య హృదయ పారాయణాలు పఠించడము, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ఎంతో పాత్రలు కాగలరు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పై మెండుగా ఉంటుంది. మీ జీవితంలో నిత్యం భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో నిత్యం వర్ధిల్లుతూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదురుగాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.